కానీ అనుకో పిల్లవాడిని చిన్నగా వస్తున్నా గురుగారు. చిన్నగా వచ్చేదేంట్రా? ఆ మార్గం మధ్యన వస్తుంటే ఆ యాదవదే కంది చెట్టు ఆ కంటికి తగిలింది గురుగారు. దాన్ని ఏం చేయలేకపోయాడ్రా? పిల్లవాడిని నేనేం చేస్తాను గురుగారు? పెద్దగా ఏం చేస్తారా చూడు. ఏం చేస్తావు గురుగారు? ఆ పెళ్ళిళ్ళు చేద్దాం, ఆ పేరెంటాలు చేద్దాం అన్నా కానీ మనకేం మంత్రాలు రావాయా? నేను చెబుతా నేర్చుకుంటావనరా? నేర్చుకుంటాను గురుగారు. కూర్చో. నీళ్లు పెట్టవలను, దక్షిణ పెట్టవలను, 2 కాయలు పెట్టవలను, కందిపప్పు పెట్టవలను. ఆ శుక్లం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం జాయే. వాళ్ళై తెస్తే మనకు మేలు, మేక తెస్తే వాళ్ళకు మేలు. రేపు కరకర పొద్దు పొడిచి పొద్దుకు చిత్తు కట్టపోతే ఏం చేస్తారో తెలుసండి? మీ ఇంట్లో ఓటి కుండలు గాని, కుక్కిరి మంచాలు గాని, కట్టబెట్టిన మరిగొడ్లు గాని, కాడి కిందకి రాని ఎడ్లు గాని, రేపు మా సోళ్ళు గాని పెద్దలు చాలా మంది
బ్రాహ్మణులు వేద బ్రాహ్మణులు అదేలేవా యాదవ బ్రాహ్మణులు ఏం చేస్తారు మీరు కలిసి పోయి పెట్టుకున్నావు కలిసి సెమ్మేదియా గురువు శిష్య చెంపుదలన్నాడు గురుగాలు నువ్వు ఎత్తమనుకున్నా గురుగాలు అసలు మీరు ఒక మీద వారు చెప్పుకున్నారు నా ముంత తీసుకోండి మకలం ఎక్కువ అని మరి కొందరు అంటారు మకలం ఎక్కువ అని మరి మకలం ఎక్కువ అని మరి కొందరు అంటారు కబ్బడ నా కులము కళ్ళములో నా కులము కచ్చీర్లో నా కులము కాటికాడ నా కులము తొలగిపో సంకరాదేంటియా ఏదో పురాణం. సంకర బొచ్చుగా కాదయా సంకల ఏం అకపడుతుందంట బొక్కులో ఏదో పురాణాలు సంకర పుస్తకాలు ఏంటియా ఏదో పురాణాలు వేద పురాణాలా ఈ బూది రేఖలు ఈ బూది రేఖలా పొద్దునే లేస్తారు సొంత బావి కడతారు పొద్దునే లేస్తారు సొంత బావి కడతారు సొంతంతా పోతారు పొద్దులాగా మునుగుతారు సుమారి గంగా స్థానానికి వెళ్తుండే శుద్ధంటావేంట్రా శుద్ధగా ఏముంది కాసుకున్న బోర్డే కదా మనం నేను ఎత్తుకొచ్చుకుంటూ ఈ చూస్తున్నాను బూది రేఖలు కాదులే ఆ పిల్లగామని ఎత్తుకొచ్చుకుంటూ చూస్తాను మంచి ఊడిపోయింది కౌలు దేవతలు వాళ్ళు మీకేనంటే దేవతలు ఉందా ఏవో మీకున్నారేంది ఉన్నారు చెప్తేనియా గుడూరు వెంకమ్మ పెదవాడ దుర్గమ్మ గుడూరు వెంకమ్మ పెదవాడ దుర్గమ్మ మా ఊరు కోనేరు మమ్మేలు మా తల్లి దూరం కూడా మాట్లాడు తప్పర్లు పడుతున్నాయి మీకేనంటే ఆస్తులు పాస్తులు మాకు కూడా ఉండవు కర్రమందలిరువాయ కర్రమందలిరువాయ మందలలోన బలిసీర దూరంగా ఉండు అసలు మధ్యలో ఉండ మీకేం తెలుసా వేపనయ్య ఎప్పుడన్నా సొక్కేసుకున్నాంటియా ఫస్ట్ సుక్క అంటే వేయండి ఇందాక ఆ దొరగారు ఇంట్లో పోయి వేసుకుంటే ఏం వేసుకున్నా సుక్క ఎందుకు వేసుకున్నా కాకపోతే ఇంత పొడుగు వేసుకున్నాను కానీ అంత పొడుగు వేసుకునేది అంత పొడుగు వేసుకునేదా ఇంత పొడుగు స్వర్గలోకం వెళ్తాడు కలుగాజినోడు కైలాసం వెళ్తాడు ఏమి కాదనోడు యమలోకం వెళ్తాడు తొలగిపోడు
చెప్పండి మిమ్మల్ని కొత్తే పాలను మమ్మల్ని కొత్తే నెత్తురండి అసలు ఇదేంది చర్మం శర్మానికి జాతి ఉందండి లేదు, ధర్మానికి నీతి ఉందండి లేదు. నేను చెప్తున్నా నీ చెప్పదు అంటే బొష్టమన్న అదే తాలే ఎలాగున్నది ఇమ్మయ్యలో తాలే ధర్మానికి నీ ధర్మానికి జాతెక్కడుందయా ధర్మానికి నీ తోటి మానవులైతే దూర దూరమున తొలగిపోతారు తాలే కదండి రకరకాలుగా కులాలు లేవో రంగు రంగుల రకరకాలుగా కులాలు లేవు రంగు రంగుల కలిగిన వారిదే గొప్ప కులమయ లేని వాడిదే లేదు కులమయ తాలే చెప్పండి ఏముంది ఆడకులమో మొక్కలమో ఆడకులు మొక్కలమే చెప్పండి చాలా ఉండాలి అవి ఆడుండి ఆ కులం పుట్టింది ఒకసారి కదా ఆడకులము మొక్కలము మొక్కలము ఆడకులము అవి రెండే కదా పుట్టిందా సరే కానీ గర్భమన జన్మించనయా శివునికి మహనుడు గోత్రమేదయా గర్భమన జన్మించనయా శివునికి మహనుడు గోత్రమేదయా కుల పుట్టిన రహస్యమానుడు కులమేదో బడి అండయ్యా ఆ కొండలో పుట్టింది ఎవరు చెప్పండి నువ్వే చెప్పరా. నేను చెప్పే కాడికి మీకు ఎందుకు ఆదాలు పురాణాలు అన్ని సంకలు ఎత్తుతారు బొగ్గులు ఏద పురాణాల్లో ఆ కొండల పండ్లే ఉండవు. వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటం, వాళ్ళకి ఇడిపోవడం, మళ్ళీ వాళ్ళని కలపటం, మళ్ళీ దినాలు చేయటం అవి ఉంటాయి కానీ కొండలో చెంబులు ఉండవు. పొబ్బోదంటూ కలుద్దాను పొబ్బోదంటూ పోవటం పొబ్బోదంటూ పోవటం మరి నీ కొండలో చెంబులు ఉంటాయి అనుకుంటున్నావా? చెప్తున్నా బోయంట వాల్మీకి పుట్టిన వసిస్తుండు వాల్మీకి పుట్టిన బోయంట వాల్మీకి పుట్టిన పదార్థములను అరంగేసి మా ఆడపడుతాయా మీరు తెల్లారు పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో కూర్చొని పొద్దున్న పదాట్లోకి వచ్చి అదిగది ఆరం చోతి అదిగది ఇది ఆరం చోతి అంటారు. ఆమె ఎవరి మా ఇంటి ఆడపడుచు నీ పన్నే కాను మా ఇంటి ఆడపడుచా మా ఇంటి ఆడపడుచు మొక్కి మొక్కి దండాలు పెడతారు. మా కులం ఎట్ట ఎక్కువైంది, మీ కులం ఎట్ట ఎక్కువైంది, మా కులం ఎట్ట తక్కువైంది. అసలు మాది కొని పిచ్చి వచ్చేవాడు అండి. నేను చెప్తానండి నీ చెప్పదండి మాదిగా నడుకున్నాడు డొక్కలవాడ, డొక్కలవాడు నడుకున్నాడు మోగలవాడ,
మోగలవాడిని అడుకున్నాడు శబల మోగలవాడా, శబల మోగలవాడు కులస్తుడా, కులస్తుని అడుకున్నాడు కులహీనుడా, కులహీనుని అడుకున్నాడు మైలు సొక్కన్న, మైలు సొక్కనుకున్నాడు సొప్పకట్లోడు, సొప్పకట్లు అడుకున్నాడు శబల సోరికుడు, శబల సోరికుడు చెల్లెలు ఊరవశి, ఊరవశిని పొందినాడు బ్రహ్మ, బ్రహ్మ పుట్టినాడు వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడు కూడా ఎక్కడుందో చెప్పండి. వశిష్ఠుడు కొలనెక్కడుందయా పగ చేసిన మా మాదిగ ఎంత, వశిష్ఠుడు కొలనెక్కడుందయా పగ చేసిన మా మాదిగ ఎంత, అన్నమదింతో కన్నులు గప్పి అరుంధతినే పెళ్లి ఆడిన తాలే. అసలు మీరు వేపనోళ్ళండి నాకు అనేది అనుమానం అవుతుందా? పట్టలేదంట ఇంత మోర పొడుగును పొట్ల పెట్టుకొని ఈ అసలు నీకు అసలు నువ్వు వేపనోళ్ళు అయితే పొద్దున ఆ సుబ్బారావుని ఎంత 2 ఏళ్ళు చూపిస్తున్నావు ఎందుకు? 2 ఏళ్ళు ఎందుకు చూపెట్టా? అదేనా సుబ్బారావులా గొల్లపన సాకలం చేత అల్లుడు వచ్చిండు, ఆయనకి 2 ఏళ్ళు చూపించి 2 కేజీలు అని చెబుతున్నా కదా. 2 కేజీలు ఆశ మీరు తినం బట్టే కదా మాకంతా 1000 రూపాయలు 1500 నేను తింటే 3000 పోయేది. మీరు అసలు ఈ ప్రపంచం అంతా అడ్డుపుడుతుందో చెప్పండి. నువ్వు చెప్పు. ధ్యానం ఉంది, ఏడొక అబ్బాయి ఆడొక అమ్మాయి, వాళ్ళిద్దరు కలిపి పెళ్లి చేసిన వాళ్ళకి తోడు ఇంకిద్దరు పుట్టారు. వాళ్ళకి అట్ట పెరిగిపోయినాయి. ఈ పొన్నం గాను మీరు ఆడమ్మాయి ఏడమ్మాయి అసలు ప్రపంచం అడ్డుపుడుతుందో చెప్పండి. మీకు తెలియ కూడా ఆడమ్మాయికి ఏడమ్మాయి పెళ్లి చేస్తాము ఎప్పుడు అన్నారు తిందాము పోదాము తిందాము నేను చెప్తానండి. భూమి గడగడ వణుకుతుందన భూమిలో నవకారమెత్తెను, భూమి గడగడ వణుకుతుందన భూమిలో నవకారమెత్తెను, ఓంకారములో అండమాయను అండములో మరి పిండమాయను, పిండములో నా బ్రహ్మాండమాయను బ్రహ్మాండములో ఆది జాంబవుడు ప్రత్యక్షమాయే వృప్పగించను. ఏందని ఆ భూమి వానికి మాకేం తెలుసా? ఆ సంజయ్ రెడ్డి కాపు గారుకున్నా నేను మా ముత్తే సొద్దమైన పోయినాయా అయ్యి పొగులు పొత్తు గూగులు గడగడగడగడగడగడగడగడ అవుతుందా? నా చిత్రాలు ఏం తెలియవు. మీ వాళ్ళ కొంపలు ముంచే వాళ్ళం కాదు మేము, మాకు తిథులు మేము కొంపలు ముంచే బ్రాహ్మణం కాదు, సప్రాహ్మణం మేము. అదేలేవా తప్పే బ్రాహ్మణం. ఆది జాంబవుడు పుట్టిన తర్వాత ఆది శక్తి మరి ఒప్పగించను, ఆది జాంబవుడు పుట్టినంతట ఆది శక్తి మరి ఒప్పగించను, కామ కామమని ప్రేమ పుట్టును అల్లా జల్లవ పెట్టుకున్నాను. నేను బస్సు పట్టించింది మీకు తెలిసింది. అన్నాజల్లి అంటే ఈ అవతారంలో కాదు, అవతారాలు పడిమారినారు. నేను చెప్తానండి. ఆది జాంబవుడు కోడి పొందయ ఆది శక్తి మరి కోడి పెద్దయ, ఆది జాంబవుడు కోడి పొందయ ఆది శక్తి మరి కోడి పెద్దయ, ఒక్కరి కోయని కోడి కూచును పెట్టాయ అవతారంబు చేతును 3 గుడ్డు మరి పెట్టి
రామ 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 3 గుడ్లు పెట్టండి కోడి కాకపోతే గంపలు గంపలు సుబ్బాయి కోడి మా ఇంటి పక్కన గిట్టమూల కోడి మా ఇంటి పక్కన అరమ్మల కోడి గంపలు గంపలు తట్టలు పెట్టి 3 గుడ్లు పెట్టండి 3 గుడ్లు పెట్టు అసలు పొన్నంగాను ఆ గంపల కోడి పెట్టి గుడ్లు ఆమ్లెట్లు వేసుకోవచ్చు, లేకపోతే ఎగ్గు పప్పు చేసుకోవచ్చు, లేకపోతే నీ పుత్తేనే చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. దేవతల బుద్ధి గుడ్లా చెప్పు ఒకటవ గుడ్డో ప్రభావించును, ఒకటవ గుడ్డో ప్రభావించును, సూర్య చంద్ర నక్షత్ర బొమ్మ సుగుణ మార్గమనకెళ్ళిపోయును కాలే. రెండవ గుడ్డో ప్రభావించును, రెండవ గుడ్డో ప్రభావించును, కామదేముడొక పక్క పుట్టును, కల్పరుచ్చమొక పక్క పుట్టును, అందులోన ఏ దాంతము పుట్టినో ఏ దాంతములో ఎక్కడ ఏని పెద్దలో ఎక్కడెక్కడ వెతికి చూసిన ఒక్కడ దేవుడు కనిపించక వెళ్ళిపోతాము. అయ్యా దొరగారు, నేను 2 గుడ్డుల సంగతి చెప్పా కదా, చదువు సందిలేనంటే పెద్ద పురాణాలు చదివినారు, పెద్ద ఇంత ఆవులు పెట్టినారు. ఆ 3వ గుడ్డు సంగతి చెప్పండి. ఆ 3వ గుడ్డు ఏం చేసి నువ్వు తిన్న ఆమ్లెట్ ఏదో వేసుకొని తిని ఉంటావు, మేమేం చెప్పాము ఆ గుడ్డు సంగతి. మీకు అంతే కదా సద్దిందా, నేను చెప్తానండి. 3వ గుడ్డో ప్రభావించను, 3వ గుడ్డో ప్రభావించను, 3వ గుడ్డో ప్రభావించను, మూడవ గుడ్డో ప్రభావించను, ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములై ఒప్పగించను. దొరగారెడ్డి పోయిండా ఉండడితే ఆయన తోలు తీసి ఆ శరమం తీసి నా తప్పడ మూసుకున్నాను. ఆ చెరగాని దొరగారు, నేను ఇక్కడ తాగి తందనాలు ఆడుతుంటే ఇంటికాడ నా మొత్తికే గించాడు, గంజినేలా కొడిచి రాలేదా, ఇంటికి పోతే షాటే తీసుకుంటుంది సీపురే తీసుకుంటే తెలియదా, మళ్ళీ వస్తాను. నా మొగుడు నా భర్త నా పెనిమిటి సరిపోతులయ్యా, సరిపోతుంది. అమ్మాయి ఏంటి నా మొగుడు నా పెళ్లి నా భర్త నా మొగుడు ఇంతమంది మొగుళ్ళు ఉంటారు నీకు? వాళ్ళందరూ ఏరేగా ఇల్లు కాదు, ఏరేగా మడుసులు కాదు, ఒకే మడిచి ఒకే ఇంట్లో ఉంటాడు నా మొగుడు నా భర్త మా మేనమామ. ఆ కోతకు వీరాదు, ఒక్క మొగుడు ఏం చెప్పరాదు. సరేలేవయ్యా పంతులా, నీకు పెళ్ళి అయిందో కాలేదో కానీ కాలేదు ఇంకా బాల్యపాలెంలో ఉండా. అసలు నువ్వు ఎవరు అమ్మా? ముందలు నా సంగతి చెబుతా నీకు. ముందలు నీ సంగతి వద్దులేము, నీ సంగతి చెప్పు. నీము చెబుతా ఉండు, ముందు నా సంగతి చెప్పి తర్వాత మా ఆయన సంగతి.
తెలియదు మా మేనమామ కదా, మా అమ్మకు తమ్ముడు నాకు మొగుడని. ఈ మనిషిని చేసుకొని ఇప్పుడు 16 సంవత్సరాలు వెళ్ళి 17వ సంవత్సరం అవుతాను తమ్ముడా. కాబట్టే తమ్ముడు అంటున్నానయ్యా. నీకు తెలియదులే బావా, నువ్వు కూర్చో. మావాడు బావా, నేను మా తమ్ముడా. ఆ అబ్బాయి వయసు చిన్నది కాబట్టి అటు పిలవచ్చు, నువ్వు పెద్దోడు కాబట్టి అటు పిలవ. కథ ఏమి చేస్తావయ్యా, తాగుపోతాడు మొగుడు, తాగుపోతాడు పిల్లమని చెట్నే ఉంటది. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్నారయ్యా. వాడికి ఇల్లు వాళ్ళు పట్టదయ్యా. కోడల్ని, ఈ ఊరికి ఎట్టికి అక్కడ పెళ్ళాన్ని. ఏమయ్యా నీకు ఆవగిందంత అర్థమై ఉండదా? అర్థం కాలేదంట. ఒకళ్ళు అడిగింది, నీకు మాత్రం తెలియదు. పిల్లగాడంట. సరే గాని అదేమో చూసావు కానీ ఇది చూడని ఆయన సంగతి నాకెందుకు కానీ నా సంగతి చూడు. అదంతా నిజమేనా కానీ నేను వచ్చింది ఎందుకంటే మా ఆయన ఊళ్ళో కాపులందరికీ పని చేస్తుంటాడు. ఏమేం పని ఏమని అడగవేమయ్యా? మా ఆయన కుట్టే పని, పెట్టే పని, కొట్టే పని. కుట్టేదంటే చెప్పులు కొడతాడయా, పెట్టేదంటే చెప్పుకి ఏదైనా ఊడిపోతే వెనక కానీ ముందు కానీ పెడుతుంటాడయా. అసలు దాని సంగతి నీకు తెలియదు. నీ కులం వేరు, నీ కొంపటి వేరు. చెప్పులు కుట్టే వాళ్ళకే తెలుసుద్ది పంతులా. ఎదురోరు ఉంగటము మెడెం బెళ్ళ అని చెప్పులు నానాగుటి ఉంటాయి. మరి మెడెం బెళ్ళ అంటే వెనక ఉంటుంది. అట్టాటి పనులన్నీ చేస్తా మా ఆయన కొడతా 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 ఊరంతా తిరిగి వస్తుంటాడు. ఆ కొట్టేది కూడా తెలుసుకో, పాపం చిన్న వయసు కదని. అట్టడి పలక తీసుకొని ఊళ్ళో సాటింపు వేస్తాడు లేవయ్యా. మా ఆయన లేకపోతే ఈ ఊళ్ళో తెల్లబారదు, కోడి కుయ్యకపోతేనే తెల్లారుద్ది. 2 ఉన్నాయా? అవునా? ఆయనతోటి నాకెందుకు ముందు నా సంగతి 2 ఏడైంది. పొగరు ఇంకేముంటుందిలే పాపం, 70 వచ్చినాయి. పొగరు కూడా ఉందంట. వయసు ఎక్కువ అయిపోయింది, కొంతమందికి పొగరు కూడా ఉంటుంది. అట్టనే ఉంటాయి. తాగుపోతాడు పేడని చూస్తే ఊరందరికి అట్టనే ఉంటుంది. అబ్బా ఏమన్నవరా? గుంటూరు పోయి గూటమా?
అంటే ఇక్కడ ఎనకొండ కానీ నసరాపేట కానీ అటు ఎర్రగొండ పాలెం కానీ ఈ మధ్యలో ఎక్కడ దొరకలేదా గూటం? దొరకలేదా? గూటం దొరకలేదా అన్న సైజు. అసలు గోటం గురించి నీకు తెలుసునా? గూట గురించి నీకు ఇవ్వడంలో లేవా గూటలో? అది ఏందో నీకు తెలీదు. ఏంటిది అది? ఎందుకు అది? దేనికో ఆ గూటం దేనికి? గుద్దుకోవటానికి. ఏంటిది గుద్దుకునేది? చెప్పుల మీద చీరలు కుదటానికి అబ్బాయి. చీరలు కుదటానికా? ఓహో ఏదనుకో మేమేది అనుకున్నాంలే. తమ్ముడా నీకు వరుస మార్చిన కూడా జ్ఞానం రాలా. సరే కానీ ఆయన ఊళ్ళో అందరికీ చెప్పులు కొడతా మేర పని చేస్తాడు. ఆ అంజిరెడ్డి దొరవారింటికి పోయి మేర గింజలు పెట్టుకొని రావే అని అన్నాడు. నీ పేరేమమ్మా నువ్వు ఆడకూతురు వదని ఒక మాట అడిగావా తమ్ముడా? మా అమ్మకి నేను 7 మంది చచ్చిపోయి నాకు 8వ దాన్ని 7 మంది పోయారు నా ఎన్ను సెలవు. అందుకని నా ఒక్కదానికి ముత్యాలమ్మ అని ముద్దుగా పేరు పెట్టి మా మామ మా మేనమామ మా అమ్మకు తమ్ముడు కాబట్టి ఏమేం ముత్య అని ముద్దుగా పిలుచుకుంటాడు. నా మొగుడు నా చక్కని మొగుడు. మా ఆయన చక్కనోడయ్యో. మా ఆయనకి ఏమేం గుర్తులు ఉంటాయి నీకు తెలుసునా? మా ఆయనకి పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి. మా ఆయన ఎర్రటోడు. చేతిలో ఒకటి ఉంటుంది ఇంత పొడుగుది. చేతిలో కర్ర ఉంటుందిలేమయ్యా. తాగి ఊగుతుంటే కుక్కలు ఎమ్మడ పడకుండా జాగ్రత్త. మా ఆయనకి గుడ్లో ఇంత పొడుగుతుంటుందయ్యా బావా. కత్తి దొన్నలు పొనలు సచ్చినా బతికినా కోసుకోవటానికి. మా ఆయన బాగానే ఉంటాడు కానీ ఆయన తీసుకొని వస్తా పెద్ద కాపు గారింటికి పోతే మేర గింజలు పెట్టమంటే మీ ఆయన మా పని చేయలేదు మా ఖాతా మానుకోమంటున్నారు. భవనం కృష్ణారెడ్డి గారు ఈ నాటకానికి 1116 రూపాయలు చదివించున్నారు. వారి కుటుంబాన్ని ఎల్లవేళ కాపాడవలసిందిగా శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఎల్లవేళ కాపాడవలసిందిగా కోరుతున్నారు. చెప్పండి స్వాములారా, మీకు కనొస్తే చూపండి స్వాములారా. మా ఆడదాన్ని మా తోడుదాన్ని, మా ఆడదాన్ని మా తోడుదాన్ని, మీ ఆడదాన్ని చూసినారా స్వాములారా, మా తోడుదాన్ని చూసినారా.
సాముత్త ఏంది నా ఆల్ది పలకదా ఎట్టపోయింది ఇది ఇంటికి రాని గారు కోస్తాను యో అదే లేవు ఆ సొరకాయలో ఇది అబ్బిలుతానియా అసముత్త అసలు ముత్తాడు పలకట్లేదు కానీ ఈ దెబ్బ కనబడితే మాత్రం నరుకుతాను యో అదే లేవా పొయ్యిలో ఈసారి పిలిచి వస్తానుయా పలకపోతే మాత్రం దాగి కానీ మన సొంతం లేదుయా ఎవరున్నా నా సుబ్బారెడ్డి గారు గారి పోవటంలో సంజయరెడ్డి గారి పోవటంలో పిలిచా ఏదో ఒకటి మాట్లాడుకుంటాం ఏంది ఇద్దంత మగవాడిని ఇంత మేషాలు పెట్టుకొని నన్ను చూస్తే ఊరంతా అదిరిపోతారు యా ఆడ ఒక చొక్క అడుగుతానండి అది ఇది అదిరిపోదేందియా నీకు అసలు భయమే లేదంటుంది ఎవరు ఆపు చూసుకుందావు ఎవరు చూసుకుందాడు నాకు కొద్దిగా అనుమానం ఉంది అలా సంజయరెడ్డి కాపమేనా ఆయన ఇటువంటి కొద్దిగా జాతర ఉందియా ఆయనకు కొద్దిగా చేసే గుణం ఉంది ఆయన కొద్దిగా చేసే అలవాటు ఉంది ఈ దెబ్బ పిలుస్తాను ఈ దెబ్బ పిలిస్తే మాత్రం పలకపోతే ఇంకెవరికి ఒక వదిలిపెట్టా సావురా అది సావు సావు పలకపోతే ఇప్పుడు దాకా ఊరుకుంటాను అనుకునేది అమ్మో వాళ్ళంతా కుడుగులు కురువేటట్టు పడుతున్నాడు అయ్యో కాపులందరికి దండం పెడతాను అయ్యో నాకు ఈ మొగుడు వద్దయ్యో నేను పోతున్నాను అయ్యో భలే తీర్పు చేస్తావు సరే కానీ ఆయన సంజయరెడ్డి దొరగారు అన్నట్టు ఆయన తీర్పులో తిరిగేలేదా ఆ సంజయ్ రెడ్డి ద్వారా నేను మేరకింజలకు పోతే ఏమన్నాడు తెలుసునా ఏమన్నాడా నాకు లేకవట్లేదు ఎందుకు 2 రోజుల నుంచి ఎండ కాస్తుంది అంటున్నాడు మామ ఆయన కొద్దిగా ఈ మధ్య కొద్దిగా అది ఒక యాది వచ్చిందిలే లేవని అది వచ్చిందిలే నేను చెప్పున్నా మరి మీకు లేక పని ఇబ్బంది లేదు మా ఆయన్ని పంపిస్తాను బొట్టినెళ్తే బొదాంతే బొదాలు వచ్చి పడుద్ది మరి ఆ సంజయ్ రెడ్డి దొరగారు బాగా అదే ఆ గోపాల్ రెడ్డి దొరగారు ఆ గోపాల్ రెడ్డి దొర అన్నాడు కదా మీ ఆయన మా పని చేసింది అసలు ఆ కాదు ఇప్పుడు పుట్టిందంట ఎప్పుడు పుట్టిందో ఇప్పుడు పుట్టింది కాదా వాళ్ళ జయజయకి మా జయజయ పెట్టిండా వాళ్ళ అయ్యకి మా అయ్య పెట్టిండా నేనే దొరగారికి ఇప్పుడు అప్పుడు ఆడపదాడు పెడతానే ఉన్నాయా నేనే ఆడమనుకున్నాను ఇప్పుడు అయ్యే సంగతి ఈయన వారికి పెట్టను ఈరికి పెట్టను వారికి చేయను ఈరికి చేయను ఈయన కాలం అటు పోద్ది పిల్ల బీరకాయ లేకుండా నా కాలం ఇటు పోద్ది నీకు బెడదంటే మీ అమ్మ ఊరుకుందంట అసలు మా అక్క దీని అమ్మ మా అక్క ఏం చెప్పిందో తెలుసండి ఆ పొంతుగా ఏమి చెప్పిందో వాళ్ళందరూ ఎరుగుండారా చెప్పరా నేను చెప్తానండి అరే 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 కక్క 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 ముత్తిని తిడితే నన్ను తిట్టినట్టేనంది సరేలా అక్క అన్న అరే కక్క కక్క ముత్తిని కొడితే నన్ను కొట్టినట్టేనంది సరేలా అక్క ఏదో సర్దుకున్నాను అన్నది అసలు లాస్ట్ ఏమమాట తెలిసినాయా అరే కక్క కక్క ముత్తిని ముట్టుకుంటే నన్ను ముట్టుకుంటేనంది ఒట్టేపించుకుందియా ఒట్టేపించుకొని కొట్టక తెచ్చింది నా ఒట్టు తీసింది లేదు కానీ దాగింది లేదు నిప్పులు కుంపటాలి ఈ పని పెట్టిపోయింది మామో నీకు అప్పకి పెళ్ళానికి తేడా తెలియదంట మామ చెప్పుకుంటే బాగుండదు కానీ ఏమయ్యా కడుపు దించుకుంటే చెప్పేది ఏమని ఏమని ఒట్టేపించుకుంది అది కూడా చెప్పు ఏమని ఒట్టేసిందంటే నేనేదో కొద్దిగా సుక్కాలు పడింది ముత్య నీ జాగ్రత్త కోసం చెప్పింది ముత్య నా జాగ్రత్త కోసం నీ జాగ్రత్త పెళ్లి చేసుకోకపోతే నాకు పెళ్ళి అవునా మొగుడు చిక్కునా ఏంటి ఈ బాధ నాకు అసలు నా అంటే మొగుడు చిక్కుతున్నాడు నీకు నేను కాబట్టి సర్దుకుంటా నీకు సంసారం చెప్తా మా అమ్మ చెప్పింది సంసారం గుట్టు యాది రొట్టమ్మ నాశనం అయిపోయింది అది వచ్చి గుంట్లో పడుకుందా నా బతుకు ఎట్ట అయిపోయింది ఏం చేస్తావయ్యా ఎక్కడిది ఒక పాట పాడవా
బడితో నన్ను కొట్టి తాకు బడితో నన్ను కొట్టి తాకు నీకు చేతులు ఎక్క వస్తాయే ముచ్చ. మూడు దవలు పట్టినది నాకు మూడు దవలు పట్టినది నాకు బర్రె దొడగట్టుకుపోయి వచ్చినానే ఆ బర్రె దొడగట్టుకుపోయి వచ్చినానే. కాలుదలక ఎవరికయ్య లేదే కాలుదలక ఎవరికయ్య లేదే ఆ ఆనవాళ్ళ బాగా వేసినానే ఆ ఆనవాళ్ళ బాగా వేసినానే. మామ, ఏంది ముత్య మన పెళ్ళి ఎంతకాలం అయ్యి ఉంటది? మన పెళ్ళి 16 సంవత్సరాలు అయిందంట. అసలు ఒక్కనాడన్నా చూపించి ఉండవా? ఏంది తిరణాల మామ. తిరణాలా ఆ, మొన్న దేశపోతుంది కదా ఏ ఊరు? మొన్న ఆనవాళ్ళు పోతులకు వస్తున్నారా ఆ, ఆ పోతుల్లో నేను జాతరకి సాటింపు ఏమన్నారు కదా ఆ, ఆ జాతర ఆడేటప్పుడు నిన్ను కూడా నిన్ను కూడా దేశపోతుంది కదా. మామ మనం వేసుకోక శానాళ్ళు అయ్యి ఉండదు. ఏంటిది అదా సింధు సిందా వేసుకున్నా పట్టు. నడకలో పరమసింగపు అడుగులున్న మాట. పసిడివన్నెల నెరుపులున్న చిన్నవాడా. రారా కక్కడే మామ.
ముద్దు ముద్దుగా కానీ వెనకపోయి నాకు కొప్పులో పూలు ఆడియా కొప్పులో పూలు అయ్యా తాగుబోతు మొగుడు అంటే ఎట్టనే ఉంటుందయ్యా కొప్పులో పూలు అనుమానం వస్తుంది సంజయ్ రెడ్డి గారు ఎంకిరెడ్డి గారు మేడం ప్రెసిడెంట్ గారి దొడ్లో పేడకళ్ళు తీసి ఆడొక పువ్వు ఏడొక పువ్వు కనకాంబరాలుంటే ఊళ్ళో ఏదో కార్యక్రమం బెమ్మంగోరు నాటకాన్ని ముళ్ళో పెట్టుకుంటే ఇన్ని మాటలు మాట్లాడతాం అది కాదు నేనేంటి నన్ను ఆగమన్నా నలుగురు కూర్చొని ఆడతారు వాళ్ళు రోజు గొప్ప చూడు గొప్పందము చూడు బెమ్మంగారు తోటకు పోయి ఆ బెమ్మంగారు సిద్ధయ్య గారు ఓరక ఏదో గుజగుజ చెప్పుకుంటా ఉంటారు కానీ కొట్టుకొని కాస్త గంజినీడు పోయి ఆ బెమ్మంగారు కడిగి పోయి కాస్త కత్తిపళ్ళు కొడుకొస్తానే ఆ ఉట్లో మట్టి పెడతలు ఉన్నాయి కానీ పోసుకొని తాగి పోయిరా మామ తొందరగా